మీరు సడన్ గా వచ్చి మీ డయాబెటిస్ మెడికేషన్ వచ్చి స్టాప్ చేస్తుంటారా? బట్ దాంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. నాకు తెలిసిన ఒక ఆయన వచ్చి ఒక 52 వయసు ఆయన వచ్చి నాకు మాట్లాడేటప్పటికి చెప్పిండు, డాక్టర్ నేను వచ్చి టాబ్లెట్స్ వచ్చి స్టాప్ చేసేసినాను, ఎందుకంటే నేను వచ్చి చాలా హెల్తీగా వచ్చి ఇప్పుడు తింటున్నాను అని చెప్పిండు. సరే అనేసి మేము వచ్చి ఒక 10 days అవతల వచ్చి ఆయన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చి చూసినాము. అది వచ్చి 244 ఉన్నింది. అది చాలా జాస్తి. ఆయన క్యాన్సర్ లేడు, ఆయన వచ్చి చాలా భయపడిద్డు. ఇలా వచ్చి నేను డైలీ టాబ్లెట్స్ తీసుకునేటప్పటికి ఆ టాబ్లెట్స్ నుంచి నాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. సో దాని నుంచి నేను టాబ్లెట్స్ స్టాప్ చేసినాను. వన్స్ నేను టాబ్లెట్స్ స్టాప్ చేసిన అవతల వచ్చి నేను చాలా కంప్లీట్ న్యాచురల్ గా అవుతున్నాను అని ఆ రీజన్ చెప్పిండు. సో అప్పుడు ఒక ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇలాగ వచ్చి మీరు మెడిసిన్ నుంచి టక్కున వచ్చి మీరు స్టాప్ చేయకూడదు. మనం వచ్చి డయాబెటీస్ నుంచి బయటికి రావాలంటే కొంచెం కొంచెంగా వచ్చి మనం వచ్చి రెడ్యూస్ చేయాలి. మీరు సడన్ గా స్టాప్ చేసేటప్పటికి మీ షుగర్స్ జాస్తి అవుద్ది. సెకండ్ గా వచ్చి మీ ప్యాంక్రియాస్ ఆల్రెడీ టైర్డ్ గా ఉంది. మీరు మెడిసిన్ స్టాప్ చేసేటప్పటికి ఇంకా ఎక్స్ట్రా ప్రెషర్ వచ్చి దాంట్లో వస్తుంది. దాని నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా వచ్చి మీకు జాస్తి అవుద్ది. సో దానికి మేము ఒక సొల్యూషన్ ఇచ్చింది ఆయనకి. డైలీ వచ్చి మీరు వచ్చి షుగర్ మానిటర్ చేయండి. సెకండ్ గా వచ్చి డైలీ వాక్ చేయండి. అండ్ థర్డ్ గా వచ్చి పొద్దున ఆఫ్టర్నూన్ నైట్ వచ్చి డైట్ ప్లాన్ వచ్చి ఎలాంటి వచ్చి తినవాలా అని చెప్పినాము. సో ఇలాగ వచ్చి మేము వచ్చి ఒక 2 months వచ్చి ఆయన బ్లడ్ షుగర్స్ వచ్చి చూస్తూ ఉన్నాం డైలీ. సో ఇలా తక్కువ అయ్యేటప్పటికి వచ్చి మేము వచ్చి కొంచెం కొంచెంగా వచ్చి ఆయన డయాబెటీస్ మెడిసిన్ నుంచి తక్కువ చేసినాము. సో అదేలాగా వచ్చి మీరు వచ్చి డయాబెటీస్ నుంచి బయటికి రావాలంటే ఈ వచ్చి కాంటాక్ట్ చేయండి, రిజిస్టర్ చేయండి. నేను వచ్చి మీకు డయాబెటీస్ నుంచి ఎట్లా బయటికి రావాలని మేము మీకు చెప్పిస్తాను. థ్యాంక్ యూ.